నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో రకరకాల సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ప్రాక్టికల్ ఏంటి, థియరీ ఏంటి, దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లా డెవలప్మెంట్ స్టేజ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ స్క్రీనింగ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ ఇది. దాంట్లో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకుంటాము, ఏమేం చెయ్యాలి, వాటి గురించి ఇప్పుడు మనం కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నిజానికి ఒకప్పుడు ఈ 3 స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మాత్రమే ఉన్నప్పుడు ఈ పబ్లిసిటీ కానీ, మార్కెటింగ్ కానీ, స్క్రీనింగ్కి సంబంధించి డైరెక్టర్కి ఏం సంబంధం ఉండేది కాదు. ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి ప్రొడ్యూసర్ చేతిలో పెడితే ప్రొడ్యూసరు ఇవన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్స్ తాలూకు బాధ్యతలు, విధులు పెరగడం వల్ల డెవలప్మెంట్ స్టేజ్లో అండ్ పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ స్టేజ్లో కూడా డైరెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఇప్పుడు ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అవుతున్నారు. అంటే వాళ్ళు కూడా ప్రొడక్షన్లో పార్ట్ అయ్యి ప్రాఫిట్స్లో వాళ్ళు కొంత షేర్ తీసుకోవడమో లేకపోతే వాళ్ళు కొంత పెట్టుబడి పెట్టడాలో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి డైరెక్టర్స్ మోర్ ఇన్వాల్వింగ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్. సో ఈ ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ స్టేజ్, దాంట్లో ఒక డైరెక్టరు, డైరెక్షన్ డిపార్ట్మెంటు మనం ఏం చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి. జనరల్గా ఇది లాస్ట్ స్టేజ్లా ఉంటుంది కానీ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ టు లాస్ట్ ఈ స్టేజ్ కంటిన్యూ అవుతుంటుంది. మార్కెటింగ్ కానీ, పబ్లిసిటీ కానీ ఫస్ట్ నుంచి అంటే మనం రైట్ ఫ్రమ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఫిలిం దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతి స్టేజ్లో మనం ప్రేక్షకుడు మనల్ని మర్చిపోకుండా మధ్య మధ్యలో వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. మనం అసలు ఫిలిం అనౌన్స్ చేసే దగ్గర మొదలు పెడితే పబ్లిసిటీని లాస్ట్కి మనం సినిమా రిలీజ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు రకరకాల స్టేజెస్లో ప్రేక్షకులని ఎట్లా రీచ్ కావాలి, ఎట్లా వాళ్ళని మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనే దాని మీద మనం చాలా జాగ్రత్తగా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. మనకి అనౌన్స్మెంట్ చేయడం అనేది ఒక టెక్నిక్. ఓపెనింగ్లో మనం సినిమాని స్టార్ట్ చేసే ముందు అనౌన్స్ చేసే దగ్గర మొదలు పెడితే చివరి వరకు కూడా రకరకాలుగా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో కొన్ని స్ట్రాటజీస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ మన ప్యాడింగ్ ఎవరు, ఒక రజనీకాంత్ గారో లేకపోతే ఒక అమితాబ్ బచ్చన్ గారో లేకపోతే ఒక చిరంజీవి గారో ఒక మోహన్ బాబు గారో లేకపోతే ఒక వెంకటేష్ గారో నాగార్జున గారో మన సినిమాలో ఉన్నారనుకోండి, అది మనకు తెలియకుండా ఒక ప్లస్ పాయింట్. కాబట్టి ఏం చేస్తాము, దాన్ని మనము ప్రెస్ మీటులకు కావచ్చు లేకపోతే మిగతా వాటికి కావచ్చు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. దానివల్ల ఆటోమేటిక్గా ప్రేక్షకుల మైండ్లో ఈ చిరంజీవి గారి సినిమా చేస్తున్నారు, నాగార్జున గారి సినిమా చేస్తున్నారు, వెంకటేష్ గారి సినిమా చేస్తున్నారు అనేది రిజిస్టర్ అయ్యి కంటిన్యూ అవుతుంటుంది. వాళ్ళు అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఉత్సాహపడుతుంటారు. ఏంటి ఇప్పటిదాకా ఇంకా అప్డేట్స్ రాలేదని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. పెద్ద స్టార్స్ వాళ్ళ సినిమాలు మనకు దీంట్లో ఫ్లోలో ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంభర నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ టువర్డ్స్ ది స్టార్. అందుకని మన దాంట్లో చిన్న వేషం ఉండని, పెద్ద వేషం ఉండని, ఆ మేజర్ పెద్ద ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది పబ్లిసిటీ వీ హ్యావ్ టు యూస్. అట్లని యూజ్ చేసుకోవడం అని కాదు, ఓపెనింగ్కి కూడా మనం సెలబ్రిటీస్ని, ఇండస్ట్రీలో ఉండే పెద్దవాళ్ళని, తర్వాత ఇంకా ఎవరైనా సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక సినిమా ఓపెన్ చేశారు అనుకుందాం. ఆ సినిమా ఓపెనింగ్సే ఆటోమేటిక్గా తెలియకుండా హైలో ఉంటాయి. ఆయన జనరల్గా 90% వాళ్ళు చెయ్యకపోవచ్చు, కానీ వాళ్ళ ఐడియాలజీకి దగ్గరగా ఉండి సొసైటీకి ఇది ఉపయోగపడే సినిమా, ఇది నిజంగా మనం ఖచ్చితంగా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉందనుకోండి, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకు కూడా ఫెచ్చింగ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళని మనం యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో ఇలాంటి వాళ్ళు కూడా, జగన్ గారో ఇట్లాంటి వాళ్ళు వచ్చి సినిమా ఓపెనింగ్ దాంట్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆయన ఒక ఎక్స్ సీఎము, ఈయన ఒక సీఎము, ఆయన ఒక ఎక్స్ సీఎము, అట్లాంటి వాళ్ళు వస్తే పాజిబిలిటీ ఉంటే ఒక జగన్ గారిని, చంద్రబాబు గారిని ఇద్దరిని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి పెట్టుకోగలిగారు అనుకోండి,
ఇంకా అసలు నా సామిరంగా సినిమాకి పబ్లిసిటీయే పబ్లిసిటీ. ముందు అసలు ఆ సినిమా ఓపెనింగ్ గురించి, సినిమా గురించి రాయరు. వీళ్ళిద్దరూ దానికొచ్చిన దాని గురించి రాస్తారు. అలా కొంత మనం కొన్నిసార్లు కాంట్రవర్షియల్ పబ్లిసిటీ అంటాం. జనరల్‌గా పబ్లిసిటీ అనేది పబ్లిసిటీ, ప్రాపగండా అని 2 పదాలు వాడుతుంటాం. ప్రాపగండా అంటే నెగెటివ్ వేలో మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయడాన్ని ప్రాపగండా అంటాము. పాజిటివ్ వేలో ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయడాన్ని పబ్లిసిటీ అంటాం. జనరల్‌గా కొంతమంది ఆ స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు. రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, లేకపోతే మనకి ఒక సినిమా వచ్చింది. ఈ సతీ సహగమనం బేస్ చేసుకొని ఒక సినిమా వచ్చింది. 'అగ్ని' అట్లాంటి పేరేదో ఉంటుందండి. దాని ఓపెనింగ్ సినిమా ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెనింగ్ ముహూర్తం షాట్ రోజు కాశీలో ఒక మన కోనేరు దగ్గర షూటింగ్ స్టార్టు. ఒక 500 మంది అమ్మాయిలొచ్చి ఈ సినిమా ఆపేయాలి, ఈ సినిమా ఆపేయాలి అని ధర్నా చేశారు. సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమాలో కంటెంట్ ఏంటో ప్రేక్షకులకు తెలిస్తే సినిమా ఆపేయాలని ధర్నా చేశారు అనుకుందాం. ఓకే. అసలు సినిమా స్టార్టే కాలేదు. సినిమా కథ ఏంటో ఎవడికి తెలియదు. డైరెక్టర్ ఎక్కడా దాని గురించి అంతకుముందు అనౌన్స్ చెయ్యలేదు. కానీ ఈ 500 మంది అమ్మాయిలకి ఎలా తెలిసింది? పాయింట్ ఏంటంటే ఆ డైరెక్టరే తన సినిమాని పబ్లిసిటీ చేసుకోవడం కోసం, తన సినిమాకి హైప్ రావడం కోసం ఈ 500 మంది అమ్మాయిల్ని తనే ప్లాన్ చేసి అక్కడ ధర్నా చేసేటట్టు చేసుకున్నాడు. ధర్నా చేశారు, గొడవ అయింది. ఏమైందంటే ఇది ఉమెన్కి వ్యతిరేకంగా ఉందండి, అది అడట. ఇప్పుడు జనాలకి క్యూరియాసిటీ పెరిగిపోయి ఆ సినిమా ఏంటి, అసలు ఆ సినిమా గురించి ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ కాగానే చూడాలి. అదొక టెక్నిక్. ఇట్లా రకరకాలుగా కొన్ని జిమ్మిక్కులు చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన సినిమాలో ఒక సీన్ లీక్ చేస్తాం. అయ్యా లీక్ అయిపోయింది, లీక్ అయిపోయింది, లీక్ అయిపోయింది, లీక్ అయిపోయింది, లీక్ అయిపోయింది, లీక్ అయిపోయింది, ఇది సినిమాను పోగొట్టడానికి ట్రై చేస్తున్నారు, అద్భుతమైన సినిమా మనమే ప్లాన్ చేసుకుంటాం. ప్రేక్షకుడికి అసలు అరే లీక్ చేశారంటే దాంట్లో ఏదో ఉండుంటుందిరా, చూడాలి 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 అని ఒక క్యూరియాసిటీని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇట్లా రకరకాల స్టైల్స్లో మనం పబ్లిసిటీ చేసుకోవడానికి ట్రై చేస్తాం. రైట్ ఫ్రమ్ ది అనౌన్స్మెంట్, మధ్యలో అప్డేట్స్ ఇస్తాం. ఒకప్పుడు అసలు ఏం ఉండేవి కాదు. సినిమా రిలీజా అయిందా, అయిన తర్వాత పేపర్లో వచ్చేవి. కానీ ఇప్పుడు మారిపోయింది ట్రెండ్. ఎన్ని రకాలుగా మనం పబ్లిసిటీ చేయగలుగుతామో అన్ని రకాలుగా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ లుక్ అంటున్నాం. ఫస్ట్ లుక్ ఏంది అసలు? ఒక ఆర్టిస్ట్కి మేకప్ వేసి ఫోటో తీసి ఇది ఫస్ట్ లుక్కు, ఇంక సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాల అంటే మనం పబ్లిసిటీ చేసే ప్రాసెస్ని ఎక్కడ మొదలెట్టచ్చు అక్కడ మొదలెట్టేస్తున్నారు. ఫస్ట్ లుక్ అంటున్నాము, తర్వాత షూటింగ్ స్టార్టింగ్ అంటున్నాము, మధ్యలో ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తే వాటి తాలూకు అప్డేట్స్ ఇస్తాము. కొంతమంది అప్డేట్స్ ఏమి ఇవ్వకుండా జాగ్రత్తగా దాచిపెడతారు. ఫొటోసు, దానికి సంబంధించిన లుక్కు ఇవి కూడా బయటికి వెళ్ళొద్దు. అదొక టైప్ ఆఫ్ పబ్లిసిటీ. అంటే దాచిపెట్టామనుకోండి, ఏముంది చూడాలి, ఎప్పుడొస్తుందో చూడాలి అని ఒక క్యూరియాసిటీ. కొంతమంది చూపించేసి ఓపెన్ చేస్తే, కొంతమంది దాచిపెట్టేసి ఓపెన్ చేస్తారు. సో మీరు మన సినిమాలో చూపిస్తే ఓపెనా, క్లోజ్ చేస్తే ఓపెనా, ఏది చేస్తే ప్రేక్షకుడికి క్యూరియాసిటీ వస్తుంది? ఒక డైరెక్టర్గా ఫాలో యువర్ ఓన్ స్ట్రాటజీ. వేరే వాళ్ళని కాపీ కొట్టొద్దు, వేరే వాళ్ళని ఫాలో కావద్దు. మీకంటూ ఒక స్టైలు, మీకంటూ ఒక ప్లాను, మీకంటూ ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని ఇలా వెళితే నా సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని మనం నమ్మాలి. ఆ నమ్మేది చాలా జాగ్రత్తగా, అంటే ప్రేక్షకుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టుగా నమ్మాలి. ఈ సినిమాలో చిరంజీవి గారు చేయట్లేదు అని ఒక క్యారెక్టర్ చిరంజీవి గారిది ఉంది, కానీ చెప్పకుండా సినిమా థియేటర్లో ప్రేక్షకుడు సర్ప్రైజ్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి, ఓపెనింగ్కి జనాలు రాకపోతే మనం సర్ప్రైజ్ అవుతాం. మనకు షాకు, ప్రేక్షకుడికి షాక్ కాదు, మనకు షాక్ అవుద్ది. అందుకని ఏం చేస్తాము, ఆయన ఉన్నారు అందులో, కానీ ఏమున్నారో తెలుసుకోండి, ఏమున్నారో చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. ఆ సినిమా చిరంజీవి గారి వల్ల ఆడుతుందని మేము అనట్లే, కానీ చిరంజీవి గారు ఈ సినిమాకి ప్రాణం, ఇలాంటి రాళ్ళేసి ప్రేక్షకులు చిరంజీవి గారి అభిమానులందరినీ దాంట్లోకి లాక్కు రావడానికి ట్రై చేస్తాం. మధ్యలో కొన్ని సినిమాలలో మీరు అబ్జర్వ్ చేస్తే, నితిన్ గారి సినిమాలలో, ఆయనకి నితిన్ గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నితిన్ గారికి కానీ, ఉదయ్ శంకర్ కానీ, ఒక ఇద్దరు ముగ్గురు చిన్న ఆర్టిస్టులు, అంటే చిన్న ఆర్టిస్టులు కాదు, ఇప్పుడు నితిన్ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ అనుకోండి, కొత్తగా అంటే ఇండస్ట్రీలో వాళ్ళు ప్రూవ్ చేసుకుందామని ట్రై చేసే వాటిలలో వాళ్ళ కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. వాటిని వీళ్ళు వాడుకొని ట్రై చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఉదయ్ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పాట రీమిక్స్ చేసుకున్నారు.
నితిన్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పాటను రీమిక్స్ చేసుకున్నారు. ఎందుకు అంటే ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దాన్ని చూడడానికి రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు అంటే చాలా క్రేజ్ పెరిగే అవకాశాలుంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్‌కి వచ్చారు అంటే క్రేజ్ పెరిగే అవకాశాలుంటాయి. ఇట్లా రకరకాలుగా స్ట్రాటజీస్ మనం ఫాలో అయ్యి మన సినిమాని పబ్లిసిటీ చేయడానికి ట్రై చేస్తాము. ల మధ్య మధ్యలో ఎక్కడెక్కడ అప్డేట్స్ ఇయ్యాలి, ఏం అప్డేట్స్ ఇయ్యాలి. జనరల్‌గా పాపం చిరంజీవి గారు లాంటి వాళ్ళు పాతకాలం వాళ్ళు కాబట్టి స్టేజ్ మీదకి రాగానే వాళ్ళు ఉత్సాహం ఆపుకోలేక కథ గురించి గానీ, క్యారెక్టరైజేషన్ గురించి గానీ వీటి గురించి చెప్పేసుంటారు. అదే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చిరు లీక్స్ ఆయనే చెప్పుకున్నారు. చిరు లీక్స్ సారీ నేను ఈ సినిమాకి చెప్పచ్చా ఇది? వద్దు సార్ అంటే వాళ్ళు వద్దంటున్నారు. ఇది కూడా ఒక స్ట్రాటజీయే. వాళ్ళు ఏదో చెప్పాలంటున్నారు, ఈయన చెప్పేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు చెప్పనీయట్లేదు. పాపం నిజంగా చెప్పాలంటే 'ఆచార్య' సినిమా ఆహ్, అంత ప్రాబ్లమ్స్ రావడానికి కూడా కారణం అనుకోకుండా చిరంజీవి గారు స్టేజి మీద రివీల్ చేసిన ఒక ఇన్సిడెంట్. ఇది ఫలానా టాపికు అనగానే కొరటాల శివ గారి మీద 5గురు కేసులేశారు. ఇది నా కథ, ఇది నా కథ, ఇది నా కథ, నా కథ కొట్టేశారని. నిజానికి కొరటాల శివ గారి మొహం కూడా చూడని వాళ్ళు కూడా కేసులేశారు. రైటర్స్ అసోసియేషన్ ట్రెజరర్‌గా, తర్వాత మన దాంట్లో కోఆర్డినేషన్ కమిటీలో మెంబర్‌గా, ఈ ఈ కేసులన్నీ ఈసీ మెంబర్‌గా మే వాటన్నిటిని చూసే ప్రాసెస్‌లో ఆ కథలు అది, ఇది 2 కథా హక్కుల వేదికలో భాగంగా మేము చదవడం జరిగింది. నిజానికి ఆ కథలకి, ఈ కథకి సంబంధమే ఉండదు. కానీ ఆయన నక్సలైట్ బ్యాక్‌డ్రాపు, టెంపుల్ బ్యాక్‌డ్రాప్ అన్నాడు. నా దాంట్లో టెంపుల్ బ్యాక్‌డ్రాప్ ఉంది. అది నాది ఒకటే అనుకోవడం. నిజానికి కొరటాల శివ గారి దగ్గరికి నా కథ ఎలా రీచ్ అవుతుంది? పోనీ ఇప్పుడు చాలా జరుగుతుంటాయి ఇట్లా. వాళ్ళకి తెలియదు. అరే! దానికి సంబంధం లేదురా! అది వేరే కథ, ఇది వేరే కథ. 'అఖండ' మీద 3 కేసేశారు. వాళ్ళు చెప్పడమే ఇది 'అఘోరా' బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కథ అని అనౌన్స్ చేశారు. 'అఘోరా' అనగానే నా కథలో అఘోరా ఉన్నాడు, ఆయన కథలో అఘోరా ఉన్నాడు. నా కథలో అఘోరా ఇంటర్వ్యూలో వస్తాడు, ఈయన కథలో ఇలాంటి పోలికలతోటి కంప్లెయింట్స్ చేస్తుంటారు. కాబట్టి ఏది చెప్పాలి, ఏది చెప్పొద్దు. చెప్తే ఓపెన్ చేసేసామనుకోండి, ఇదిగో ఇది మా కథ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్టింగ్ కంటే ముందే మనం ఉంది అంటే వేరే వాడి కథ కాపీ కొట్టి తీస్తున్నామని అనిపించదుగా. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఇది అని చెప్తే అది డిఫరెంట్. సో, వేరే వాళ్ళు పాపం కొరటాల శివ గారు రాత్రి 12:30, 1 గంటకు సోషల్ మీడియాలో లైవ్‌లోకొచ్చి నాయన ఆయన వేరే అతను ఎవరో కంప్లెయింట్ చేస్తే, "బాబు నా సినిమాకి, నీ సినిమాకి సంబంధం లేదు. ఒక్క సీను రిలీజ్ అయిన తర్వాత నీ కథలో నుంచి ఒక సీను నా సినిమాలో కనపడ్డా, నువ్వు ఎట్లాంటి అది చెప్పినా నేను రెడీగా ఉన్నాను ఒప్పుకోవడానికి" అని పబ్లిక్‌గా స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఒక్కొక్కసారి వస్తుంది. అలా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు. మనం స్టేజ్ మీదకొచ్చే ముందే వాళ్ళకి సార్ ఇది మాట్లాడదాం. ఇది దాద్దాం. మీరిది మాట్లాడండి అని చెప్పకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వీ హావ్ నాట్ టు డైరెక్ట్ దెమ్. మీరు సినిమాలో డైరెక్షన్ చేసుకోండి. స్టేజ్ మీద డైరెక్ట్ చేయకూడదు. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది వాళ్ళకి మనం గైడ్‌లైన్స్ ఇవ్వకూడదు. మనం ఏం చేయాలంటే సార్ ఇది మాట్లాడుకుందాం సార్. ఇది దాచేసుకుందాం సార్. వాళ్ళని కలిపేసుకొని మనం ఏమనుకుంటున్నామో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా దే విల్ ప్రిపేర్. ఎందుకంటే కొంతమంది జనరల్‌గా ఉత్సుకత అంటామే అది ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది మనం చేసిందంతా చెప్పేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అస్సలు చెప్పొద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. అందరినీ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంతవరకు చెప్పాలి? తర్వాత ఈ పబ్లిసిటీ ప్రోగ్రామ్స్‌లో పిలిచిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఎవరెవరికి ప్రయారిటీ ఎలా ఇవ్వాలి? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు స్టేజీ మీద ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారనుకోండి. ఆ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉంటే ప్రాబ్లమ్ లేదు. కాదు వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు అనుకున్నప్పుడు మనం డీల్ చేసే ప్రాసెస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డెఫినిట్‌గా ఎవరికైనా వాళ్ళకు సంబంధించినంత వరకు పర్సనల్‌గా కొంచెం ఈగోస్ ఉంటాయి. ఇగో అంటామా, ఆత్మాభిమానం అంటామా, ఇంకొకటి అంటామా, వాటెవర్ పదం ఏది వాడినా వాళ్ళకంటూ ఒక లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత అది దిగిపోయిన ఫీలింగ్ కలగకూడదు. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక సీఎంని, ఒక చిరంజీవి గారిని ఇద్దరిని పిలిచామనుకోండి. ఇద్దరిలో ఎవరు ప్రయారిటీ? చిరంజీవి గారికి ప్రయారిటీ ఇవ్వాలా? ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళనో, జగన్ గారు లాంటి వాళ్ళనో, ఇంకొకళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళనో ఎవరినో పిలిచామనుకోండి, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలా? ప్రోటోకాల్ ప్రకారం ఆయన పవర్‌లో ఉన్నాడు. ప్లస్ ఆయనకి స్టార్డమ్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ మనం వాళ్ళకిస్తాము.
వాళ్ళ తర్వాత నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఎనీబడి వాళ్ళకి మనం ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే చిరంజీవి గారు మనకి ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సుప్రీం. వెంకటేష్ గారు, నాగార్జున గారు అట్లాంటి వాళ్ళు సూపర్ స్టార్సు, స్టార్డమ్ ఉన్న వాళ్ళు, సెలబ్రిటీసు. కానీ వీళ్ళు మొత్తం పవర్ ఉన్నవాళ్ళు. సో ప్రోటోకాల్స్ ప్రకారం ఒక సినిమాటోగ్రఫీ మినిస్టరో, లేకపోతే ఒక సీఎంఓ, లేకపోతే ఒక మినిస్టరో వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం గౌరవించి వాళ్ళతో పాటు మన వాళ్ళని కూడా గౌరవిస్తాము. ఎవరిని గౌరవించాలి అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్రోటోకాల్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. జనరల్గా ఇప్పుడు గవర్నర్ గారిని, సీఎం గారిని పిలిచామనుకోండి, ఇద్దరిలో ఎవరు సుపీరియర్? నిజానికి పవర్ పరంగా చూస్తే సీఎం గారు సుపీరియర్, కానీ ప్రోటోకాల్ ప్రకారం చూస్తే గవర్నర్ ఈజ్ సుపీరియర్ దెన్ చీఫ్ మినిస్టర్. ఇట్లా వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిని కూడా మనం మన ఫంక్షన్స్లో ఫాలో అవ్వాలి. సీఎంలు వాళ్ళు కాకపోయినా ఆర్టిస్టులను పిలిచినప్పుడు కూడా ముందు స్టేజ్ మీదకి ఎవరిని పిలవాలి, తర్వాత ఎవరిని పిలవాలి, ఫైనల్గా ఎవరిని పిలవాలి, వాళ్ళని పిలిచే ప్రాసెస్లో ఏం చెప్పాలి. జనరల్గా మనము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు సీనియర్స్ని, ఒక సుమగారు లాంటి వాళ్ళను, అలాంటి వాళ్ళని మనం యాంకరింగ్కి పెట్టుకుంటాం. వాళ్ళు ఫాలో అవుతారు. పిలిచేటప్పుడు వాళ్ళని ఎట్లా పిలవాలి, ఆడిటోరియంలో కూర్చునేటప్పుడు జనరల్గా ఏమైపోతుందంటే ఇట్లాంటి ఫంక్షన్స్ చేసేటప్పుడు ముందు 2 వరుసల్లో ఆపడం అనే ప్రాసెస్ ఉంది కదా, అది చాలా కష్టమైన ప్రక్రియ. పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటూ ఉంటారు, వాళ్ళని లేము. కూర్చోబోయే ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన డైరెక్షన్ టీం వాళ్ళని కానీ, లేకపోతే ప్రొడక్షన్ టీం వాళ్ళని కానీ అక్కడ ఆ సీట్స్లో మనం జాగ్రత్తగా చూసుకొని ఆ 2 వరుసలు వదిలేసి మిగతా వాళ్ళు కూర్చునేటట్టుగా చేయాలి. ప్రొడ్యూసర్ ఎవరు, తర్వాత డైరెక్టరు, తర్వాత హీరోలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వీళ్ళల్లో ఎవరు అంటే ప్రోటోకాల్, ఫస్ట్ లైన్లో ఎవరు కూర్చోవచ్చు, సెకండ్ లైన్లో ఎవరో కూర్చోవచ్చు, మనం కొంచెం జనరల్గా అది చేసుకోవాలి. ఇవి కాకుండా ఒక 2 వరుసలు పక్కన పెట్టుకోవడానికి వీలుగా మళ్ళీ దాచిపెట్టుకుంటాం. మేము ఫెడరేషన్ తరపున కానీ, అసోసియేషన్ తరపున కానీ, లేకపోతే ఇండస్ట్రీ తరపున కానీ ఏ ఫంక్షన్ చేసినా ఒక 2 వరుసలు కుర్చీలు, పెద్ద సోఫా లాంటి కుర్చీలు పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు టపాక్ 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 కూర్చుంటూ ఉంటారు ముందు వరుసల్లో, వాళ్ళని లేపలేము. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చారు, ఆయన వెనక్కి వెళ్ళి కూర్చోండి అనలేను నేను, ఆయన కూర్చోబెట్టాల్సిందే. మనమే పిలిచాము, వచ్చిన వాళ్ళు సరే మనం ఎక్కడ కూర్చోవచ్చు అనుకోరు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీస్తో సహా వస్తారు. ఎందుకంటే చిరంజీవి గారినో, వెంకటేష్ గారినో, నాగార్జున గారినో, బాలకృష్ణ గారినో ఇట్లాంటి ఫంక్షన్కి అంటే వాళ్ళ పిల్లలు మేము వస్తామంటారు. వాళ్ళు ఒక 7-8 మందిని పట్టుకొని వస్తారు. వాళ్ళందరూ ఆ సీట్లలో సెటిల్ అయిపోతారు. ఏమంటాం? వాళ్ళ తప్పు కాదు, మన తప్పు కాదు. అందుకని ఈ 2 వరుసలు దాచిపెట్టుకుంటాం. తర్వాత వచ్చిన వాళ్ళు చిరంజీవి గారు అట్లాంటి వాళ్ళు వస్తే డ్రర్రన తీసుకొని వచ్చేస్తాం. ఇంకొకళ్ళు వస్తే పక్కనేస్తాం, మళ్ళీ 2 వరుసలు నింపుతాం. అట్లా మనము వచ్చే గెస్ట్లను రిసీవ్ చేసుకోవడం కూడా పార్ట్ ఆఫ్ పబ్లిసిటీయే. ఎందుకంటే ఆ ఫంక్షన్లో ఎక్కడా కూడా చిన్న ప్రాబ్లం కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టోటల్గా మనదే. ఆ డైరెక్టర్ వెళ్ళి అక్కడ సోఫాలు జరుపుకుంటూ కూర్చుంటాడా అనిపిస్తుంది, మనం జరపక్కర్లా. కానీ వచ్చిన వాళ్ళు ఇబ్బందిగా కానీ, ఇన్సల్ట్గా కానీ ఫీల్ కాకూడదు. ఇవన్నీ మనం మన పబ్లిసిటీలో పార్ట్. ఇవన్నీ చేసుకుంటూ మనం ఫంక్షన్స్ చేసుకుంటాం. ఫస్ట్ లుక్ అన్నామా, తర్వాత ఈ మధ్యకాలంలో డిఫరెంట్ వాటిలలో లిరికల్ రిలీజ్ ఒకటి ఉంది. అంటే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేస్తున్నాం. ఇంతకుముందు అసలు పాటలే రిలీజ్ చేసేవాళ్ళం కాదు. పాటలన్నీ రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయిన తర్వాత, ఆడియో హిట్ అయితే వాటిని క్యాసెట్ రూపంలోనో, సీడీల రూపంలోనో తర్వాత రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు దానికంటే ముందు ఆడియో ఫంక్షన్ చేయడం మొదలెట్టాం. అంటే సినిమా రిలీజ్ కంటే ముందే ఆడియో ఫంక్షన్స్ చేసి ఆ పాటల్ని రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ మూడింటిని బేసిక్స్ దగ్గర నుండి ప్రొఫెషనల్ కోర్సెస్ వరకు, డిప్లొమాస్ నుంచి పీజీ వరకు రకరకాల స్టేజెస్లో రకరకాల డ్యూరేషన్స్ తోటి మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తాలూకు అఫిలియేషన్స్ తోటి మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఒక సింగిల్ క్రాఫ్ట్
పర్సన్ కంటే కూడా మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్కి ఇండస్ట్రీలో ఎప్పుడు వాల్యూ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ఎక్కువ గ్రోత్, తొందరగా గ్రోత్ ఉంటుంది. అందుకని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక క్రాఫ్ట్ కాకుండా ఎక్కువ క్రాఫ్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో పరిచయం చేసుకోండి, ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.